రైతులకు ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతుల ముందే వారికి అవసరమైన జీవో నెంబర్ 57ను విడుదల చేశామని చెప్పారు. ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ అనే తేడా లేకుండా అర్హత ఉన్న ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందుతుందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు కురుక్షేత్ర రణరంగాన్ని తలపించేలా జరగాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాటు పోరాటం చేసి విజయం సాధించిన తర్వాత సంతోషం కంటే భయమే ఎక్కువగా ఉందని చెప్పారు. అప్పటి ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండటంతో కొద్ది రోజుల్లోనే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమోనని ఆందోళన చెందామని పేర్కొన్నారు. మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులు శరవేగంతో ముందుకు తీసుకువెళ్తామని చెప్పాం. గోతులు పడినటువంటి రహదారుల్ని మళ్ళీ బాగు చేస్తామని మీ అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చాం. ఇవన్నీ చేయాలంటే చేతిలో డబ్బుండాలి. 2019 జూన్ 12న ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి చేతిలో చిల్లి గవ్వలేదు. ఏ శాఖ చూసినా అప్పులు 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 తప్ప ఎక్కడ కూడా డబ్బులున్న పరిస్థితి లేదు. ఉద్యోగస్తులకి 1వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. రిటైర్ అయిన వారికి పెన్షన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేయగలం, ఎలా చేయగలమని భయంతో పాలన ప్రారంభించిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. నేను ప్రతి సమావేశంలో చెప్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పుట్టడం 5 కోట్ల మంది ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఒకటైతే, దానికి పవన్ కళ్యాణ్ గారు సహకారం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 26 మాసాలుగా హితోధికంగా సహాయం చేస్తున్నారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 26 మాసాల్లో వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ తీసుకునే స్థాయికి వచ్చింది. ఇప్పుడు కూడా డబ్బులు లేవు. చాలామంది అనుకుంటారు, ఏంటి ముఖ్యమంత్రి మాట్లాడినా మంత్రులు మాట్లాడినా డబ్బులు లేవు అంటున్నారు, ఈ పథకాలన్నీ ఎలాగిస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. మనసున్న మనిషి, కష్టం తెలిసిన వ్యక్తి ఇచ్చిన మాటకి కట్టుబడి చెడ్డ పేరు రాకూడదనే అహర్నిశలు కష్టపడి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 26 మాసాల్లో ఛాలెంజ్గా చేస్తున్నాను. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 99% హామీలు 1-2 తప్ప మొన్నిచ్చినటువంటి రైతన్న నేస్తంతో కలిపితే అన్ని కార్యక్రమాలు అమలు చేశాం. 3000, 4000 పెన్షన్, 6000, 10,000, 15,000 1వ తారీఖునే మీ ఇంటికి తెచ్చి పెన్షన్ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకి 20,000 మొదటి సంవత్సరం ఇచ్చాం, 2వ సంవత్సరం ఇస్తున్నాం. చదువుకున్న పిల్లలకి తల్లికి వందనం కింద 15,000 రోజు చొప్పున మొదటి సంవత్సరం ఇచ్చి 2వ సంవత్సరం